దానిమ్మ రైతులకు ధన్యవాదములు. మనం ఈ మధ్య సమయాభావం లేకపోవడం వల్ల దానిమ్మ యాజమాన్య పద్ధతుల గురించి వీడియోస్ చేయలేకపోయాము. ఇప్పటి నుంచి కంటిన్యూస్‌గా యాజమాన్య పద్ధతులు దానిమ్మలు ఏ విధంగా చేయాలనేది కంటిన్యూస్‌గా ఉంటాయి. ప్రస్తుతం మనం దానిమ్మలో మీరు గమనిస్తున్న విధంగా మన తోట ఉంది. మంచి పూత కోసం మనం యాజమాన్య చర్యలు చేపడుతున్నాము. పూతలు మొగ్గ దశలోను ఏ విధంగా ఉందో గమనించండి. మంచి నాణ్యమైనటువంటి పూతలను వస్తున్నాయి. ఇంకా మొగ్గ దశలో కూడా ఉంది. వ్యాధిరహితంగా పంట ఉంది. మనం ఈ హార్టికల్చర్ ఈ పళ్ళ తోటల్లో మనం రసాయన ఎరువులు ఒకేసారి అధికంగా వాడడం మంచిది కాదు. తక్కువ రసాయన ఎరువులు ఎక్కువ సార్లు వాడండి. ఒకేసారి ఎక్కువ మందులు వాడడం వల్ల అవి మొక్కకు ఉపయోగపడే రూపకంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రసాయన ఎరువులు అనేటివి ఒకదానితో ఒకటి చర్య నుండి భౌతిక స్థితిని మార్చుకొని మొక్కకు అవసరమైన స్థితిలో కాకుండా రూపం మార్చుకోవడం వల్ల మొక్కకు ఎటువంటి ఉపయోగం ఉండదు. దీనివల్ల మొక్క మనకు ఆ రసాయన ఎరువులను తీసుకోలేదన్నమాట. దీనివల్ల రైతుకు ఆర్థిక భారం పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా రైతులు ప్రతి ఒక్క దాంట్లోనూ మనం స్ప్రే చేసేటప్పుడు కానీ ఒక ఈ బత్తాయిలు చీనీలో పురుగు మందుకు స్ప్రే చేసేటప్పుడు మనం ప్రెప్నోపాస్ ఎక్కువగా వాడుతుంటాం. మనం షాప్లో ఏది ఇస్తే అది కొట్టేస్తుంటాం. అట్లా లేదు, క్యూరోక్రాన్ వాడడం వల్ల మంచి రిజల్ట్ ఉందన్నమాట. మనం నిర్ణయించుకున్నటువంటి విధంగానే యాజమాన్య చర్యలు చేపట్టడం మంచిది. ఒక రైతు అనుభవాలు ఉన్న రైతులు కావచ్చు, మనం కూడా అంటే ఈ యువ రైతులు మనం ఏ స్ప్రే చేస్తున్నామో తెలుసుకొని దాని రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒక డైరీ రూపంగా భద్రపరుచుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయము. యువ రైతులు దాని గురించి మనం ఏ పంట పండిస్తున్నాము దాని గురించి అవగాహన పెంచుకున్న తర్వాత పంటలు పండించడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం మనకు ఎంత దిగుబడి సరిగా రావడం లేదు, రేట్లు సరిగా ఉండడం లేదు. ఎంతో అప్రమత్తతో పంట పండిస్తే తప్ప గిట్టుబాటు అయ్యేటట్టు లేదు. ప్రతి రైతు ఒక డైరీని మెయింటైన్ చేస్తూ మనం ఏ టైంలో పూత వాడుకొచ్చాము, పూత ఏ టైంలో వచ్చింది, దానికి ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాము, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది అప్డేట్ ఎప్పటికప్పుడు బుక్లో రాసుకుంటూ పోతే మనకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఎలా పడితే అలా ఎవడు పడితే వాడు చెప్పిన మందులన్నీ కొట్టడం వల్ల మనకు ప్రయోజనాలు ఉండవు. మంచి టెక్నికల్ వాడి మంచి పద్ధతుల ద్వారా అయితేనే మనం వ్యవసాయాన్ని కొనసాగించగలము. ఈరోజు మనం ప్రస్తుతం బూమర్ సహాయంతో మనం స్ప్రే చేస్తున్నాము. మంచి నాణ్యమైన పూత పిండి ఏర్పడడానికి ఇంకా పూత వస్తూ ఉంది. ఇంకా రావాల్సిన పూత కూడా చాలా ఉంది, ఇంకా రాలేదు పూత. ఎటువంటి యాజమాన్య చర్యలు చేపడుతున్నామనేది తెలియజేస్తున్నాను. యువ రైతులు మాత్రం ఖచ్చితంగా ఏ స్ప్రే చేస్తున్నాం అనేది వాళ్ళకు నోటెడ్గా ఉండాలా. ఎంత దాని ప్రభావం పంట మీద ఎంత మెరుగుందా, లేకుంటే ఏదైనా దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా తెలుసుకుంటూ మీరు అనుకున్న మందులే మీరు అనుకున్నటువంటి పద్ధతుల ద్వారానే వ్యవసాయం చేయండి. ఈ హార్టికల్చర్ మొక్కల తోటల్లో మాత్రం ఖచ్చితంగా పేడ ఎరువులతో పాటు కొత్త మట్టిని తోలే ప్రయత్నం చేయండి రైతులు. దానివల్ల మంచి సత్ఫలితాలు మనకు లభిస్తాయి. పదే పదే మీరు గడ్డి మందులు ఈ హార్టికల్చర్ తోటల్లో అంటే పళ్ళ తోటల్లో మామిడి కానీ, చీనీ కానీ, బత్తాయి కానీ, ఈ దానిమ్మ కానీ గడ్డి మందులు అధికంగా వాడడం వల్ల దాని దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా ఇప్పుడు మనం ప్రస్తుతం గడ్డి మందులు స్ప్రే చేస్తున్నట్టు కొన్ని రోజులు కొనసాగితే రాబోయే భవిష్యత్ తరాల వారు వ్యవసాయం చేయాల్సిన అవసరమే ఉండదు. అలా అయిపోతుంది. మనం ఈ పూతల కోసం ఏమేమి మందులు వాడుతున్నాము అనేది చూపిస్తున్నాను. ఈ మంచి కంపెనీ ఇవన్నీను.
మంచి మందులు వాడండి, మంచి దిగుబడిని సాధించండి. ఖచ్చితంగా స్ప్రెడర్ను లైట్గా ఈ గమ్మును వాడుతూ ఉండండి. ఎక్కువ వాడద్దండి, తక్కువ. మరి ఎక్కువ వాడడం వల్ల ఒక లేయర్ లాగా పత్రాల మీద ఏర్పడి దాన్ని సూర్య రశ్మిని తీసుకోలేదు కాబట్టి తక్కువ వాడండి. మనం ఈ రసాయన ఎరువులు భయంకరంగా వాడడం వల్ల తేనెటీగలు రాలేదని ఆఖరికి నేను ఈ బుట్టలను కూడా బాక్సులను కూడా తేనె పెట్టెలను తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఏదో ప్రయత్నం చేస్తున్నాము. దీనివల్ల ఫలితాలు మంచిగా ఉంటాయి అనుకుంటున్నాము. ఈ రసాయన ఎరువులు ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తున్నామో తేనెటీగలు రావడమే తగ్గిపోయాయి. గడ్డి మందులు వీలైనంత తక్కువగా వాడడం మంచిది అని నా అభిప్రాయం. ఇవి అధికంగా ఇయర్లీ 4-5 టైమ్స్ వాడే వాళ్ళ తోటల్లో రాబోయే రోజుల్లో ఒక 20-30 సంవత్సరాల తర్వాత మొక్క కూడా మొలవని పరిస్థితికి ఆ భూమి వెళ్ళిపోతుంది. భవిష్యత్ తరాల వారు భూమి మీద మొక్క మొలచడం కూడా గమనార్హమవుతుంది. ఇది గుర్తించండి. ధన్యవాదం.